ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్నే పట్టి పీడిస్తున్నటువంటి మరో కొత్త సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఉత్పాదకత ఎక్కడ జరిగినప్పటికీ కూడా ప్రభావం మాత్రం యువతపైనే ఎక్కువగా ఉంటుంది. సో డ్రగ్స్ నివారణలో సినీ రంగం సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు. అదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా డ్రగ్స్ నివారణకు సంబంధించినటువంటి చైతన్యాన్ని రగిలించేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో సినీ రంగంలో ఎక్కువగా దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకు అటు మెగాస్టార్ చిరంజీవి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీలో కానీ అలానే డ్రగ్స్ సరఫరాకి సంబంధించినటువంటి లింక్స్ విషయంలో కానీ ఎలాంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే సినిమాల్లో ఖచ్చితంగా ముందు ఎలా అయితే ఇప్పుడు కొన్ని తంబాకు సిగరెట్ తాగడం వీటిపైన అదే తరహాలో డ్రగ్స్ విషయంలో కూడా ఒక చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యతని ఇండస్ట్రీ తీసుకోవాలనేటువంటి సూచన చేశారు. ఎలా చూడాలి? ఇండస్ట్రీకి మాత్రమే ఇది సంబంధించిన వ్యవహారంగా చూడాలా, లేదా ఇండస్ట్రీ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఈ సూచన చేశారనుకోవాలి? రెండు విధాలుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ ప్రభావం, సినిమా వాళ్ళ ప్రభావం, సినిమాల్లో ప్రతి సినిమా ముందు ఒక డిస్క్లైమర్ వేయటం అనేటువంటిది ఈ సిగరెట్ అండ్ పొగాకు, తంబాకు వీటి విషయంలో మనం చూస్తున్నాం. స్టాట్యుటరీ వార్నింగ్ ఇటువంటిది. అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు రూపొందించి ఇచ్చినటువంటి ఇది అనమాట అది. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, మీరే ఒక సినిమాని రూపొందించి ప్రతి సినిమాకి ముందు ఒక 1 minute ఆర్ 1.5 to 2 minutes వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్లిప్, దాన్ని ఏమంటారంటే ఒక చిన్న క్యాప్సూల్, ట్రైలర్ లాగా ఒక క్యాప్సూల్ లాగా, ఒక విజువల్ క్యాప్సూల్ లాంటిది ఒకటి మీరే చేసి ఇవ్వండి మీ తారా మీ నటీనటులతో అని చెప్పేసినటువంటి ఇది అని ఇచ్చారు. అది సూచనే కాకుండా దాని వెనుక కూడా ఒక చిన్న హెచ్చరిక కూడా కనిపించింది. మీరు మా దగ్గరకు వస్తారు, వాటి ఆ పనులు ఈ పనుల గురించి, ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచమని వస్తారు కాబట్టి అలా చేస్తేనే మీకు ఆ వెసులుబాటు మేము ఇస్తాము. మీరు మా దగ్గరకు ఒకటి వచ్చినప్పుడు మేము చేసేటువంటి ఒక రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఏమైనా అనుకోండి అనే సెన్స్ కనిపించింది ఆయన మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు. చాలా మంచి నిర్ణయం నిజంగా. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేటువంటిది ఏ స్థాయిలో విస్తరిస్తుంది, ఏ స్థాయిలో చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా ఏ స్థాయిలో యూత్ని ఎంత నాశనం చేస్తుంది, జరుగుతున్న నేరాలకి ఘోరాలకు వెనుక కూడా వాటి తాలూకు ప్రభావం, వాటికి బానిసలైనటువంటి యూత్ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు కాబట్టి, ఆ నేరాల్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం నుంచి కొంతకైనా తీసుకురాగలగలనేటువంటిది సినిమా ఇండస్ట్రీ యొక్క బాధ్యత అని ఆయన చెప్పడం జరిగింది. ఓకే. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమా నట్లనే కాదు, చాలా చోట్ల ఇప్పుడు గంజాయి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అలానే అనేక నేరాలు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని ఘటనల్లో కూడా గంజాయి సేవించినటువంటి యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి. సో సినిమాల్లో చెప్పినంత మాత్రాన నివారణ అనేది సాధ్యమవుతుందా? ఇప్పుడు ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రతిదాన్ని సినిమా వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు, ఇది అయ్యేది కాదు అంటే ప్రభావం ఉంటుందా దీనివల్ల అని ఏంటంటే, ఇప్పుడైతే ప్రెజర్ అనేటువంటిది, ప్రచారం అనేటువంటిది విస్తృత స్థాయిలో జరిగిందంటే డెఫినెట్గా దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు స్టాట్యుటరీ వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు సిగరెట్లు ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగటం కానీ, బస్ స్టాండ్లో, బస్సుల్లో, ట్రైన్స్లో కూడా సిగరెట్లు తాగటం ఇవన్నీ ఉండేది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు ఆగిపోయింది కదా. ఆ విధంగా పబ్లిక్ స్మోకింగ్ అనేటువంటిది కూడా తగ్గిపోయింది. అట్లాగే దీన్ని కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా అవేర్నెస్ పెరుగుతుంది. పూర్తి స్థాయి ఫలితాలు ఎన్నో రకాల చర్యల్లో ఇది ఒక చర్యగా చూడాలి, ఒక చర్యగా దీన్ని చూడాలి. ఇంకోటి ఇండస్ట్రీ కూడా ఒక రకంగా బాధ్యత వర్గంగా చూడాల్సి ఉంది. చాలా మంది చాలా కేసులు చూసాము. అటు కన్నడ పరిశ్రమలో ఉన్నటువంటి లింక్స్ కావచ్చు, తెలుగు సినిమా ఈ మధ్య కూడా బెంగళూరులో హేమ వీళ్ళందరూ రేవ్ పార్టీ అని చెప్పని బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సినిమా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చిరంజీవి గారు డ్రగ్స్ పైన అవగాహన కల్పించే బాధ్యత తీసుకున్నారా? కొన్ని ఆయన రేవంత్ రెడ్డి గారు అనడానికి ముందరే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాదు, చిరంజీవి గారు ఇచ్చింది ఒక జనరల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఆయన ఇప్పుడు కాదు కదా, ఆ రోజులో 30 ఏళ్ల కిందటే మేము ఆయన దగ్గర నుంచి ఎయిడ్స్ నివారణ గురించి కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి సామాజిక సమస్యల మీద ఎన్నిటిల్లో మనం
మెసేజ్లు అడిగితే ఆయన ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మొదటి నుంచి ఇస్తూనే ఉన్నారు అట్లాంటి వీటికి. అంటే సీఎం గారు చెప్పడానికంటే ముందరే చిరంజీవి గారు ఒక వీడియో కూడా, చిరంజీవి గారు చేసిన దానికి దీనికి సీఎం గారు చెప్పిన దానికి సంబంధం లేదు. దాన్ని ఈ సందర్భంగా మెచ్చుకోవడం, ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అభినందించారు. అలాగే సినిమా వాళ్ళందరూ కూడా 1 by 1 పెద్ద వాళ్ళందరూ, మోహన్ బాబు గారు కూడా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని, ఆయన పిలుపుని స్వాగతించడం జరిగింది. మోహన్ బాబు గారు, మేము కూడా నా వంతుగా ప్రతి సినిమాలో ఒక డిస్క్లైమర్ వేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ డిస్క్లైమర్ రేయటం అనేటువంటిది ఎలా ఉండాలి? ఇప్పుడైనా మీరు మా దగ్గరికి టికెట్ రేట్లు పెంచమని వస్తారు, వచ్చినప్పుడు మేము చేయాలంటే మీరు కూడా ఇది చేయాల్సిన ఉంది అన్నట్టుగా చెప్పారు. అది టికెట్ రేట్లు పెంచమని వచ్చేది ఎవరు? పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు. సినిమాలు మాత్రం టికెట్ రేట్ల పెంపు గురించి వెళ్తాయి. అంటే చిన్న సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా వెయ్యాలా అనేటువంటిది ఒక ప్రశ్న. అది ఈ ఇనిషియేషన్ ఏపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీసుకుని తెలంగాణలో మాత్రమే ప్రదర్శిస్తారా, ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రదర్శిస్తారా అలాంటిది వేయాలంటే? రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కదా సినిమా అనేటువంటిది, తెలుగు సినిమా ఏ రాష్ట్రానికి పర్టికులర్గా సంబంధించింది కాదు. దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీస్ ఏమిటి అనేటువంటి చూడాల్సిన అవసరం ఉంది. ఒక మంచి కాబట్టి అది తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకున్న మంచి కాబట్టి అది ఏ రాష్ట్రంలో అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే ఇదేంటంటే వాళ్ళు టికెట్ రేట్లు పెంచమని వెళ్ళేటువంటి పెద్ద స్టార్స్ సినిమాలు కాకుండా అసలు ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేకపోతే ఒక కామన్ యాడ్ ఫిలింలో ఒకటి చిన్న 1.5 నిడివిలో సిగరెట్ స్మోకింగ్ మీద చేస్తున్నారు, అలాంటిది ఒకటి చేసేసి దాటిని అందరికీ ఇచ్చేసి చిన్న సినిమా అనే పెద్ద సినిమా అనేటువంటిది లేకుండా అందరూ కూడా ప్రదర్శించేలాగా ఒక కామన్ ఇది తీసుకుంటే కూడా ఏ సినిమాకి ఆ సినిమాకి తీసుకోవటం కూడా సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి ఒక కామన్ ఇది వేసేసి దాన్ని ఖచ్చితంగా ప్రదర్శించి తీరాలి అని ఇటు ప్రొడ్యూసర్స్కి కానీ, అటు డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి కూడా అల్టిమేటం జారీ చేసేస్తే ఆ అవేర్నెస్ అనేటువంటి ఇంకా పెరిగే స్థాయిలో ఉంటుంది. అలాగే ఆ చేసేటువంటి దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్ యొక్క మెసేజ్లు తీసుకోవాలి. అంటే ఇప్పుడు అది ఒక సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి సూచనగానే చూస్తే కూడా, ఒకవేళ ఒక యాడ్ ఫిలిం కానీ, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ చేసిన తర్వాత ఎలా రీచ్ అవ్వాలనేది ఒక పెద్ద సమస్య అవుతుంది. ఇంకోటి, సినిమాల్లోనే వస్తున్నటువంటి చాలా చోట్ల సినిమాల పైన విమర్శ ఏంటంటే ఈ డ్రగ్స్ వాడకం పైన, వాటి పైన సినిమాల్లోనే ఎక్కువ చూపిస్తున్నారు, దీని ప్రభావం ఎక్కువ ఉందనేటువంటి విమర్శ కూడా ఉంది. డ్రగ్స్ వాడకాన్ని గ్లామరైజ్ చేయటం, ఎందుకంటే ప్రతి సినిమా, ఏ సినిమా చూసినా అమ్మాయిలు, డ్రగ్స్, అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు, డ్రగ్స్, ఈ 5 కనిపిస్తాయి. ఈ 5 లేని సినిమాలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా యూత్ మీద వస్తున్నట్టు సినిమాలు అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు, డ్రగ్స్, ఈ 5 ఒక కంపల్సరీ ఎలిమెంట్స్ అయిపోయినాయి సినిమాల్లో. వీటిని గ్లామరైజ్ చేయటం, వీటి వాడకాన్ని హైలైట్ చేయటం, ఇది వాడటమే హీరోయిజం కావటం, ఇవి వాడటమే ఒక యాటిట్యూడ్ కావటం అనేటువంటి ఇదిలో పందాలో ఆ నేపథ్యంలో కథలు రూపొందించుకున్నాం, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ టు ద యూత్ అండ్ ద సొసైటీ. అది ఓన్లీ సినిమా ఇండస్ట్రీకే పరిమితం. ఇప్పుడు ఓటీటీలో అంతకంటే విశృంఖలంగా వస్తున్నాయి. విశృంఖలత్వం అనేటువంటిది అసలు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న దుర్మార్గాలు చెప్పుకోవడానికి నోరు ఎంత దారుణంగా వస్తున్నాయంటే, ప్రతి సీన్ ఎపిసోడ్కు ముందు ఒక డైలాగ్స్, పచ్చి బూత్ డైలాగ్స్, మర్మాంగ భాష, దాన్ని మర్మాంగ భాష అంటాం. ఆ మర్మాంగ భాష వాడితేనే సినిమా ఓటీటీ అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని కనిపించిన దిక్కుమాల కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్, ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ అనేటువంటి ఒక ప్లాట్ఫాము ఎంత దారుణం అంటే, దాంట్లో ప్రతి సినిమాలు ప్రతి దాంట్లో అదేమంటే మేము 16 అబోవ్ అనే డిస్క్లైమర్ వేస్తున్నాం, 16 అబోవ్ వాళ్ళే చూడొచ్చు కదా అని. వాళ్ళని చూడాలి, రహస్యంగా చూడండి, ఇంట్లో వాళ్ళు చూడకుండా చూడండి, ఒకళ్ళు చూడండి, దొంగచాటుగా చూసుకోండి అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని, ఆ దౌర్భాగ్యం ఒక ఇదిని కల్పించారు వీళ్ళు ఆ నెట్ఫ్లిక్స్ వీటిల్లో. సో వీటిపైన నియంత్రణ ఉండదా మరి? ఇప్పుడు అవి కదా అసలు నియంత్రించాల్సింది, ఓన్లీ డ్రగ్స్ వాడకాన్ని, డ్రగ్స్ బాధితుల్ని, డ్రగ్స్ అది ఒక సెపరేట్ చర్య. ఇప్పుడు డ్రగ్స్ అనేటువంటి దాని మీద ఒక ఇనిషియేషన్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ముందు ఈ పరంగా ఆలోచిద్దాం. సో ఇండస్ట్రీ పాజిటివ్గానే దీని మీద రియాక్ట్ అవుతుందని డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఒక అప్రదిష్టను కూడా మోసినటువంటి సందర్భం మనం చూసాం ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది మీరు వేస్తున్నటువంటి ఆ ఫోటోలు కానీ అవన్నీ చూస్తుంటే వాళ్ళందరూ కూడాను దేర్ ఆల్ విక్టిమ్స్, దే ఆర్ నాట్ ద పెడ్లర్స్. వినియోగదారులు ఇది మాత్రమే విక్టిమ్స్ అనే అంటారు ఆ భాషలో. వాళ్ళందరూ విక్టిమ్సే. కాబట్టి వాటిల్లో ఆ అప్రదిష్ట నుంచి కూడా ఇండస్ట్రీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ అవేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీడియాకు కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవడో ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఒక చిన్న రచయితగా ఎక్కడో కనిపించాడు, లేకపోతే ఒక చిన్న ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు, లేకపోతే ఒక చిన్న సినిమాలో జూనియర్ యాక్టర్గా పనిచేశాడు,
వాడిని పట్టుకున్నా సరే, అలాంటి వాడు ఈ నెలలో దొరికినా సరే చిత్ర పరిశ్రమకులు డ్రగ్స్ లింకులు అని చెప్పేసి దాన్ని మీడియా మొత్తం కూడా ఇచ్చేస్తుంది. అసలు చిత్ర పరిశ్రమ అంటే ఏంటి, ఎవడు వాడేంటి, వాడి స్థాయి ఏంటి, వాడి చిత్ర పరిశ్రమ ఏంటి, పరిశ్రమలు వినియోగదారులు ఎక్కువ ఉన్నారు కానీ చిత్ర పరిశ్రమ ఎక్కడ లేరు వినియోగదారులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఎక్కువగా. అది కాదు. ఎందుకంటే ఆ అప్రతిష్ట నుంచి ఇండస్ట్రీ తొలగిపోవటానికి ఇది అవ్వటానికి కూడాను ఇది ఒక మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. రైట్. అంటే పాజిటివ్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇండస్ట్రీ పరంగా కూడా ఒక ఫిలిం తయారు చేసి, గతంలో కూడా సినిమా ఇండస్ట్రీ 75 సంవత్సరాలు అయినప్పుడు హీరోలు అందరూ కలిసి వీడియోస్ చేసిన సందర్భాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి ఇనిషియేషన్ ఈ డ్రగ్స్ నిర్వహణలో కూడా ఇండస్ట్రీ వైపు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా ఓన్లీ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీగానే దీన్ని వదిలేయాల్సి ఉంటుందా? అంటే ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆయన ఏ సినిమాకి ఆ సినిమా వాళ్ళు మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చేయాల్సిందే అని చెప్పేసి ఒక అభ్యర్థన పూర్వకమైనటువంటి డిమాండ్ ఇచ్చేసారు ఆయన. ఒక హెచ్చరిక కూడా చేసినట్టు, అలా అయితేనే ఈ పని అవుద్దా, ఈ పని చేస్తేనే ఈ పని అవుద్దని అనేటువంటి ఇది కూడా ఇచ్చారు ఆయన సీఎం గారు. దట్ ఈస్ టు బి వెల్కమ్డ్, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే అది ఎలా చేస్తారు దాని మీద ఏదైనా చిన్న విధానం ఒక రూపొందించుకొని మొత్తం ప్రతి సినిమాకి ప్రతి ఒక్కళ్ళు యాడ్ ఫిలిం చేసి ఇవ్వటం అనేటువంటిది ఆ కాన్సెప్ట్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఒక సిగరెట్ వీటి మీద వచ్చినట్టుగా ఒక కామన్ ఫిలిం చేసి అందరూ ప్రదర్శించి తీరాలి అనేటువంటి నిబంధన పెడితే మాత్రం సక్సెస్ అవుతుంది. 2 రాష్ట్రాల్లో అమలు చేయడం, అది 2 రాష్ట్రాల్లో అమలు చేయొచ్చు. అది ఆ రాష్ట్రం సీఎం తీసుకున్న నిర్ణయం కదా అని మనం ఏపీ ప్రభుత్వం దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు కూడా అలాంటిది ఏదైనా ఇంకో ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళు చేయొచ్చు. ఏదైనా సినిమా అనేటువంటి మాధ్యమం ద్వారా ఈ డ్రగ్స్ మీద ఒక విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి. గతంలో మనం చూసాం ఉడతా పంజాబ్ అనేటువంటి సినిమా, ఆ రాష్ట్రంలో ఏ విధంగా ఒక 5 నదుల సంగమంగా ఒక గొప్ప రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రం డ్రగ్స్కి ఏ విధంగా ఎడిక్ట్ అయిపోయింది, ఏ విధంగా సర్వనాశనం అయిపోయింది అక్కడ యూత్, ఏ విధంగా పోలీస్ వ్యవస్థ అనేది కరప్ట్ అయిపోయింది అనేటువంటిది ఆ డ్రగ్ తీసుకోవడంతో కాదు, ఇది రకరకాలైనటువంటి కరప్షన్స్కి దారితీస్తుంది, రకరకాలైన అక్రమాలకు దారితీస్తుంది. ఆ డ్రగ్ తీసుకున్నోడుగా మత్తుకు సంబంధించినటువంటి విషయం ఒకటే కాదు, మొత్తం వ్యవస్థ మీద రకరకాల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎంత ఉక్కుపాదాన్ని మోపుతుందో పరిశ్రమ కానీ వ్యక్తులు కానీ కూడాను అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా డ్రగ్స్ అనేది ఒక కీలకమైన సమస్యగా మారుతున్నటువంటి తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సూచనతో కూడినటువంటి డిమాండ్ని తెలుగు ఇండస్ట్రీ ముందర పెట్టారు. కాబట్టి ఇండస్ట్రీ మొత్తం కూడా పాజిటివ్గానే దీనిపైన రియాక్ట్ అవుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అలానే అతి త్వరలోనే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా దీనిపైన అవగాహన కల్పించేటువంటి ఫిలిమ్స్ని ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసి అన్ని థియేటర్స్లో కూడా సినిమాల ముందర ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభు గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.